మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో 4వ అధ్యాయంలోని 6వ శ్లోకం చదువుతున్నాము. 6వ శ్లోకం, మొదటి అధ్యాయంలో 6వ శ్లోకం. తప్పు చెప్పండి. ఓకే, ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో మొదటి అధ్యాయంలోని 6వ శ్లోకం. హరే కృష్ణ. ముందుగా పదవిచ్ఛేదనము. తాం భగవాన్ తాం కామయానాం భగవాన్ ఉవాహ యజుషాం పతిః తుష్టాయాం తోషం ఆపన్నః అజనయత్ ద్వాదశ ఆత్మజాన్. తాం కామయానాం భగవాన్ తాం కామయానం భగవాన్ ఉవాహ యజుషాం పతిః ఉవాహ యజుషాం పతిః. తుష్ణాయాం తోషమాపన్నః అజనయత్ ద్వాదశాత్మజాన్. తాం కామయానాం భగవాన్ ఉవాహ యజుషాం పతిః తుష్టాయాం తోషమాపన్నః అజనయత్ ద్వాదశాత్మజాన్. తాం కామయానాం భగవాన్ ఉవాహ యజుషాం పతిః తుష్టాయాం తోషమాపన్నః అజనయత్ ద్వాదశాత్మజాన్. తాం కామయానాం భగవాన్ ఉవాహ యజుషాం పతిః తుష్టాయాం తోషమాపన్నః అజనయత్ ద్వాదశాత్మజాన్. తాం కామయానాం భగవాన్ ఉవాహ యజుషాం పతిః తుష్టాయాం తోషమాపన్నః అజనయత్ ద్వాదశాత్మజాన్. తాం కామయానాం భగవాన్ ఉవాహ యజుషాం పతిః తుష్టాయాం తోషమాపన్నః అజనయత్ ద్వాదశాత్మజాన్. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారండి? ఓకే. పతి పదార్థములు. తాం ఆమె, కామయానాం కోరియున్న, భగవాన్ భగవానుని, ఉవాహ వివాహమాడెను, యజుషాం సర్వయజ్ఞముల, పతిః పతి, తుష్టాయాం మిక్కిలి సంతుష్టురాలైన తన భార్య వలన, తోషం మిక్కిలి ఆనందమున, ఆపన్నః పొంది, అజనయత్ జన్మనొసగెను, ద్వాదశ 12 ఆత్మజాన్ పుత్రులకు. భాష్యము చెప్పిన శిలాప్రభుపాదులకు జయము జయము. సర్వ యజ్ఞపతి యగు భగవానుడు కొంతకాలము పిమ్మట దక్షిణను వివాహమాడెను. ఆమె దేవదేవునే భర్తగా పొందగోరి ఉండెను. ఆమె వలన అతడు 12 పుత్రులను బడెసెను. భాష్యము. ఆదర్శనీయులకు దంపతులను లక్ష్మీనారాయణను పిలుచుట పరిపాటి. వారిని విష్ణువుతోనూ లక్ష్మీదేవితోనూ పోల్చుదు. ఏలయన లక్ష్మీనారాయణులు భార్యాభర్తలుగా శాశ్వత సుఖమునందు నెలకొని ఉండి, భార్య ఎల్లప్పుడూ భర్తతో సంతృష్టి చెంది ఉండవలెను. అదే రీతిగా భర్తయు భార్యతో సదా సంతుష్టుడై ఉండవలెను.
భార్యాభర్తలు ఒకరితోనొకరు సంతృష్టి చెందినచో లక్ష్మీదేవి అప్రయత్నముగా అరుదించునని చాణక్య శ్లోకము చాణక్యుని నీతి సూత్రము నుండి చెప్పబడినది. అనగా భార్యాభర్తల నడుమ విరోధము లేనప్పుడు సర్వసంపత్తులు నెలకొనగలవు, సత్సంతానము కలుగగలదు. వైదిక నాగరికత ప్రకారం భార్య అన్ని పరిస్థితులందును సంతుష్టురాలై ఉండవలెను. భార్య అన్ని పరిస్థితులందును సంతుష్టురాలై ఉండవలెను. వేదోపదేశమును అనుసరించి భర్త ఆమెను తగినంత ఆహారము, ఆభరణములు, వస్త్రములతో సంతృప్తిపరచవలెను. ఆ రీతిని పరస్పర వ్యవహారములతో వారు సంతృష్టి చెందినచో సత్సంతానము కలుగగలదు. ఆ విధముగా సమస్త ప్రపంచమే శాంతిమయము కాగలదు. కానీ దురదృష్టవశాత్తు కలియుగమున ఆదర్శనీయులకు భర్తలు గాని భార్యలు గాని లేరు. ఆ కారణమున అవాంఛిత సంతానమే వృద్ధి అగుచున్నది. దాని వలన ఈనాటి ప్రపంచమున శాంతి గాని సౌభాగ్యము గాని లేకుండా పోయాను. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. 4వ స్కందంలోని మొదటి అధ్యాయంలో 6వ శ్లోకం. ఇక్కడ సర్వయజ్ఞపతియగు భగవానుడు కొంతకాలము తర్వాత దక్షిణను వివాహమాడాను. ఆమె దేవదేవుని భర్తగా పొందగోరినని. ఆమె వలన అతడు 12 పుత్రులను బడిసను. ఇక్కడ మనము స్వయంభూమను యొక్క చరిత్ర మనం చూస్తున్నాము. ఆకూతి, దేవహూతి, నెక్స్ట్ ప్రసూతి, వారి యొక్క చరిత్రలు చదువుతున్నాం. ఇంతకుముందు 3వ అధ్యాయంలో 3వ స్కందంలో దేవహూతి యొక్క చరిత్ర అంతా చదువుకున్నాం. దీంట్లో ఆకూతికి సంబంధించిన చరిత్ర చదువుతున్నాం. ఆకూతిని రుచితో వివాహం చేయబడింది. వారికి కరెక్టేనా? ఓకే. ఇప్పుడు స్వయంభూమనువు తన పుత్రిక యొక్క కుమారుణ్ణి దత్తత తీసుకున్నారు. ఆయన యజ్ఞపతి, ఆయన పేరు యజ్ఞుడు. ఇక్కడ ఈ రుచికి ఆకూతికి కలిగిన వారు యజ్ఞుడు దక్షిణ, ఒక మగ శిశువు అండ్ ఆడ శిశువు. ఇక్కడ యజ్ఞుడు స్వయంగా విష్ణు భగవానుడి యొక్క అంశం అని చెప్పేసి చెప్తున్నారు. లక్ష్మీదేవి యొక్క అంశం దక్షిణగా చెప్పారు. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ స్వయంభూమని ఈ యజ్ఞుడిని తన మనవడు యజ్ఞుడిని దత్తత తీసుకున్నారు, అంటే కుమారుడుగా అయ్యారన్నమాట. ఆ తర్వాత కొంతకాలానికి ఈ యజ్ఞుడు దక్షిణను వివాహమాడాను. ఆమె దేవదేవుని భర్తగా పొందగోరేను కనుక ఆమెను వివాహమాడాను. చూడండి, లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవి ఎప్పుడు కూడా శాశ్వతంగా విష్ణు భగవాని యొక్క భార్య. ఆ విధంగా ఆమె వలన అతడు 12 పుత్రులను పడిశాను. ఇది భాష్యంలో చెప్తున్నారు. ఆదర్శనీయులకు దంపతులను లక్ష్మీనారాయణులను పిలిచిన పరిపాటి, వారిని విష్ణువుతోనూ లక్ష్మీదేవితోనూ పోల్చుదురు. యాక్చువల్గా ఎవరైనా దంపతులు మంచి ఇద్దరి మధ్యన మంచి భార్యాభర్తలు అయినట్టయితే దంపతులు అయితే, మంచి దంపతులు అయితే వారిని లక్ష్మీనారాయణతో పోలుస్తారు, మంచి దంపతులు అని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నారు. ఏలైనా లక్ష్మీనారాయణులు భార్యాభర్తలుగా శాశ్వత సుఖమును నెలకొని ఉందరు. భార్య ఎల్లప్పుడూ భర్తతో సంతృష్టి చెంది ఉండవలేను. అదే రీతిగా భర్తయు భార్యతో సదా సంతుష్టుడై ఉండవలేను. భార్యాభర్తలు ఒకరితోనొకరు సంతృష్టి చెందినచో లక్ష్మీదేవి అప్రయత్నంగా అరుదించునని చాణక్య శ్లోకం నుండి తెలుపండి. చూడండి, భార్యాభర్తల మధ్యలో మంచి సత్సంబంధాలు ఉండి ఒకరినొకరు ఇష్టపడుతూ ఒకరినొకరు సహకారాలు అందించుకున్నట్టయితే ఆ కుటుంబం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. అటువంటి కుటుంబంలోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. ఎక్కడైతే ఈ యొక్క కుటుంబం భగవంతుణ్ణి ప్రార్థిస్తుందో, నారాయణని పూజిస్తుందో, శ్రీకృష్ణ భగవాన్ని పూజిస్తారో ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా, ఆ కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి. అక్కడ లక్ష్మీదేవి వచ్చి ఉండటానికి ఇష్టపడుతుందని చెప్పేసి చెబుతున్నారు. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి కావాలని నారాయణ అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ
ఎంతగానో కృషి చేస్తారు, లక్ష్మీదేవిని ప్రార్థిస్తుంటారు, పూజిస్తుంటారు, లక్ష్మీ వ్రతాలు చేస్తుంటారు. కానీ అందరికీ కూడా లక్ష్మీదేవి కావాలి కానీ నారాయణుడు అక్కర్లేదు. ఇక్కడ చాలా తేలిగ్గా చెప్పబడింది. మనం కనుక నారాయణుని పూజించినట్లయితే, శ్రీకృష్ణ భగవాన్ని పూజించినట్టయితే మనకి అప్రయత్నంగానే ఐశ్వర్యం వస్తుందని, ఆనంద సుఖాలు వస్తాయని చెప్పేసి చెప్పబడింది ఇక్కడ. అది కూడా ఇక్కడ బాగా ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి సంబంధం గురించి బాగా చెప్పారు. ఇక్కడ చాణక్య నీతి కూడా చెప్పబడుతుంది, ఈ విధంగా చెప్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చాణక్య నీతిలో ఈ విధంగా చెప్పింది, భర్త భార్య సంబంధంపై భాగవతంలోని మూల సూత్రాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఇదే కూడా భాగవతంలో చెప్పబడి, వివాహం ధర్మము మరియు మోక్షము కోసం కేవలం ఇంద్రియ సుఖం కోసం కాకుండా ఉండాలని చెప్పేసి. అంటే వివాహ సంబంధం అనేది ఎందుకు ఏర్పడింది, వివాహ సంస్కారం ఎందుకు ఉద్దేశింపబడింది అనేది ఇక్కడ ఖచ్చితంగా చెప్పబడింది. ఇది ఇంద్రియ సుఖం కోసం కాదు, ఇంద్రియ భోగం అనుభవించడానికని కాదు. ఇది కేవలం ధర్మబద్ధంగా నియమబద్ధంగా ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తూ భగవంతుణ్ణి సేవ చేస్తూ మోక్షం కోసం ప్రయత్నించాలని చెప్పేసి ఈ కుటుంబం అంటే వివాహ వ్యవస్థ ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు. ఇదే రీతిగా భర్త భార్యను రక్షించి ఆధ్యాత్మికంగా మార్గదర్శనంగా చేయాలి. అంటే ఈ భర్త భార్యను ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తుండాలి, తనకు కావాల్సినటువంటి అవసరాలన్నీ తీరుస్తూ తనకు కావాల్సిన ఆభరణాలని కానీ, తనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలను కానీ, అంటే కుటుంబంలో భార్యాబిడ్డలు అందరూ కూడా సుఖంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి కావాల్సినవి కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత భర్తది. వారికి అవసరాలు గుర్తించి వారికి కావాల్సిన విధంగా మనం పోషించాలని చెప్పేసి చెప్పుకోవాలి. ఇదంతా కూడా కృష్ణ భగవాన్ యొక్క సేవ కోసమే వీళ్ళందరూ కూడా ఉండే విధంగా ఉండాలి. వీళ్ళంతా కూడా ఇంద్రియ భోగానికి, చాలా లిమిటెడ్ ఇంద్రియ భోగంతో భగవంతుడి సేవలు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. భార్యాభర్తలకు విశ్వాసం సహకారంతో ఉండాలి. భార్య భర్తకు విశ్వాసంగాను సహాయకంగాను సహకారంతో ఉండాలి. అంటే భార్య ఎప్పుడు కూడా భర్తకి సహకరించాలి ఆయన యొక్క కార్యక్రమాలు. ఇక్కడ భర్త భక్తుడైనట్టయితే ఆయనకు కావాల్సిన విషయాలన్నీ కూడా, ఆయన భక్తియుక్త సేవ చేయడానికి కావాల్సినటువంటి సహకారాలని ఆవిడ అందుబాటు చేయాలి. అంటే భర్తనికి అనుగుణంగా ఉండాలి. భర్త బాగా ఐశ్వర్యవంతుడవుతే ఆ విధంగా ఉండాలి, ఐశ్వర్యం లేదనుకోండి దానికి తగ్గట్టుగా ఉండాలి. అంటే ఒక రకమైన కుటుంబ జీవనానికి అలవాటు పడ్డాక గొంతెమ్మ కోరికలు కోరకుండా తన పరిస్థితిని బట్టి భార్య కుటుంబాన్ని వెళ్ళబుచ్చాలి. అంతేగాని భర్తను ఎప్పుడు కూడా వెటకరించకూడదు, లేకపోతే దియ్యబట్టకూడదు, లేకపోతే చిన్నపుచ్చకూడదు. ఈ విధంగా చేస్తూ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుతూ భర్తకి సేవ చేస్తూ, అదేవిధంగా అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ భక్తియుక్త సేవలు ఉండాలని చెప్పేసి చెబుతున్నారు. ఇక్కడ భర్త భార్య ఇద్దరూ కలిసి భగవంతుని ఆరాధించాలి. ఇక్కడ వీరిద్దరి ధ్యేయం ఏమి ఉండాలి, భగవంతుని సేవే మాత్రమే ఉండాలి. ఇంద్రియ భోగం అనేది అసలు ఉండకూడదు. ఉన్నదంతా కూడా భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం అని చెప్పేసి తెలుసుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా భగవంతుని సేవలో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. భక్తి లేకుండా వివాహ జీవితం బంధనం కాదు. ఇలా చూడండి, ఈ వివాహ బంధం అనేది ఎక్కడైతే భౌతిక భోగం అనుభవించడానికే ఉన్నట్టుగా ఈ వివాహ బంధం ఏర్పడింది, కుటుంబం ఏర్పడింది, భార్యాబిడ్డలు ఏర్పడ్డారు అనుకుంటే కేవలం అది మనకి బంధకారకం అవుతుంది. అంటే భవసాగరం పెరిగిపోతుంది తప్పించి అది ఏమాత్రం ముక్తికి దారితీయదు. అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉండాల్సిన సంబంధం ఇక్కడ చెబుతూ అందరూ కూడా కృష్ణ భక్తిలో ఉండాలని చెప్పేసి చెబుతున్నారు. అంతేగాని ఇంద్రియ భోగానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా శ్రీమద్ భాగవతంలోనే నుంచి తీసుకున్నటువంటి ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ యజ్ఞుడు అండ్ దక్షిణ వీరిద్దరూ కూడా భార్యాభర్తలు అంటే శాశ్వతమైన భార్యాభర్తలు కాబట్టి శాశ్వత సుఖం అందుకుంటున్నారని చెప్పేసి, అదేవిధంగా ఉంటూ వారు 12 మంది పుత్రుల్ని కన్నారని కూడా తెలుస్తుంది. దీంట్లో చెప్పారు శ్రీల ప్రభుపాద వారు, వైదిక నాగరికత ప్రకారం భార్య అన్ని పరిస్థితులు ఎందును సంతుష్టురాలై ఉండవలని. అంటే తనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అది సంతుష్టితో ఉండి భర్తకి సహకరించాలే కానీ భర్తకి భారంగా తయారవ్వకూడదు. ఇప్పటి కాలంలో ఉన్నవారు స్త్రీలంతా కూడా బాగా డిమాండ్ చేస్తుంటారు, బాగా నాకు అది కావాలి ఇది కావాలని. మనకి
అవన్నీ చేకూర్చలేకపోతే ఈ భర్త పనికిరాడని చేతకాని వాడని చెప్పేసి అనుకుంటుంటారు. అటువంటి పరిస్థితి రాకూడదు. ఇది ఖచ్చితంగా మన భక్తులు ఎవరైతే శ్రీకృష్ణ భక్తులు అనుకుంటున్నారో, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి దంపతులందరూ కూడా అటువంటి భావాలను వదిలేసి ఒకరికొకరు తోడ్పడుతూ అందరూ కూడా శ్రీకృష్ణ భక్తులు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ రీతిని పరస్పర వ్యవహారంతో వారు సంతృష్టి చెందినచో సత్సంతానం కలుగును. ఈ విధంగా ఉన్నట్టయితే వారికి సత్సంతానం కూడా కలుగుతుందని, ఆ సంతానాన్ని మళ్ళీ కృష్ణ భక్తి భావంలోకి తీసుకురావాలని చెప్పేసి మనకి చెబుతున్నారు. ఆ విధంగా సమస్త ప్రపంచమే శాంతిమయం కాగలదని, కానీ దురదృష్టవశాత్తు కలిగిన ఆదర్శనీయులకు భర్తలు కానీ భార్యలు కానీ లేరు. ఈ విధంగా ప్రపంచ శాంతి ఏర్పడుతుందని చెప్పేసి అంటున్నారు. చూడండి, మనకి చాలా తేలికగా ప్రపంచ శాంతిని పొందొచ్చు. ఇప్పుడు అన్ని దేశాలు చాలా కష్టపడుతుంటారు. ప్రపంచ దేశాల మధ్య శాంతి భద్రత లేవు. ప్రతి ఒక్కరు కూడా ఒక దేశం మీద ఇంకో దేశం యుద్ధాలు ప్రకటిస్తున్నాయి. ఇదంతా కూడా ప్రతి దేశం మధ్యలో కూడా మంచి వ్యవహార సంబంధాలని లేవు అన్నమాట. ఇటువంటిది ఏర్పడాలంటే ఖచ్చితంగా దీనికి కుటుంబం అనేది చాలా ఆధారం అని చెప్పేస్తున్నారు. ప్రపంచ శాంతి కూడా కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఆ కుటుంబంలో భార్యాభర్తలు కూడా సత్సంబంధాలు కలిపి మంచి వ్యవహారాలతో ఉండాలని చెప్పేసి, పరస్పర వ్యవహారాలు సంతృష్టి చెందాలని చెప్పేసి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో వివాహాలు ఎలాగున్నాయని కట్టి కొద్దిగా చూద్దాం. ప్రస్తుత కాలం వివాహాలు ఏంటంటే ముందరేగానే వీళ్ళు డిమాండ్ చేస్తుంటారు. నువ్వు నాకు అది అంటే నాకు ప్రదేశాలని చూపించాలి, టూర్స్ అనేది తిప్పించాలి, లేకపోతే ఇలాగ అడుగుతారు. ఒకరికొకళ్ళు కోరుకుంటుంటారు అనమాట. నా పర్సనల్ అఫైర్స్ నువ్వు నా దాంట్లోకి రాకూడదని చెప్తారు. నా పర్సనల్ అఫైర్స్ నాకు ఉండాలి, దాంట్లో నువ్వు జోక్యం కలిగించకూడదు. ఒకరికొకరు షరతులు పెట్టుకుంటారు. షరతులతో కూడిన వివాహాలు జరుగుతున్నాయి ఇప్పుడు. నన్ను డిస్టర్బ్ చేయకూడదని కొందరు అంటారు. నాకు పర్సనల్ లైఫ్ ఉంటుందని చెప్పేసి ఒకళ్ళు అంటారు. నువ్వు నాకు ఇదంతా కూడా కార్లు కొనగలవా, నేను వివాహం చేస్తే కార్లో తిప్పగలవా అంటుంటారు. లేకపోతే ప్రపంచం అంతా తిప్పగలవా, నాకు అడిగినవన్నీ ఆభరణాలు కొనగలవా. ఇటువంటి షరతులతో పాటు చాలా నెక్స్ట్ అత్తమామలు ఉండకూడదని చెప్పేసి ఇటువంటి కండిషన్స్ పెట్టుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో ఇటువంటి విధంగా జరుగుతుంది. అంటే పెళ్లికి ముందరే వీళ్ళు నాకు భర్త దగ్గర, అంటే స్పౌస్ దగ్గర నుంచి, భర్త దగ్గర కానీ భార్య దగ్గర కానీ నాకు ఏం వస్తుంది అని అది ఆలోచిస్తున్నారు. ఈ భర్త నాకు ఏం చేయగలుగుతాడు, లేకపోతే ఈ భార్య నాకు ఎటువంటి సేవ చేస్తుంది, ఇదే ఆలోచిస్తున్నారు తప్పించి నేను భర్త కానీ భార్య కానీ నేనేమి చేస్తాను అనేది ఆలోచించలేదు. వాళ్ళు ఆ విధంగా ఉండట్లేదు. ఇప్పుడు వీళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది, కానీ ఏమి ఇస్తారనేది వాళ్ళు రెడీ అవ్వట్లేదు. అంటే భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఒక భావాలు ఎలా ఉండాలంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను నా భర్తకి సహకరించాలి. భర్త ఏమనుకోవాలంటే నా భార్యని ఎట్టి పరిస్థితుల్లో నేను రక్షించాలి, సేవించదటి వాళ్ళని కావాల్సినటువంటి విషయాలన్నీ నేను పొందుపరచాలని చెప్పేసి ఇతను ఆలోచించాలి. ఆవిడేమో నేను భర్తని సేవించాలని చెప్పేసి ఆయన అనుకోవాలి. అంతేగాని ఇప్పుడు అలా కాదు, రివర్స్ అవుతుంది. డిమాండ్ అంటే ఇతను పెళ్లి చేసుకుంటే నాకేం ఒరుగుతుంది, ఈ విధంగా ఆలోచన. ఈ విధంగా అంటే మన వైదిక విధానంలో చెప్పబడిన దానికన్నా వ్యతిరేకంగా ఆలోచన జరుగుతున్నాయి. ఇటువంటిప్పుడు మనకి ఖచ్చితంగా విడాకుల రేటు పెరుగుతుంది. మనం చూస్తున్నాం. ఇదే విషయం మనకి భక్తులు కాని వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. భక్తులైన వాళ్ళలో కూడా ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. కాబట్టి అంటే ఈ శ్లోకంలో చెప్పినట్టుగా భార్యాభర్తల మధ్యన వ్యవహారాలు ఉండట్లేదు. ఎప్పుడైతే నాకు ఇది కావాలని ఎక్స్పెక్టేషన్ ఉంటుందో, పెళ్ళైతే నాకు ఇది పొందుతానని ఎక్స్పెక్టేషన్ ఉంటుందో, అది ఎక్స్పెక్టేషన్ తీరకపోతే ఖచ్చితంగా అక్కడ సింపుల్గా విడాకులకు దారి తీసేస్తుంది. దాంట్లో సహనం కూడా కోల్పోతున్నారు. ఇది భక్తుల యొక్క భావాలు ఈ విధంగా ఉండకూడదని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నారు. ఆ కారణమున అవాంఛిత సంతానమే వృద్ధి అవుతున్నది. ఈ విధంగా ఉన్నట్టయితే మనకి సత్సంతానం కలగదని చెప్పేసి, ప్రపంచంలో ప్రశాంతత ఏర్పడదని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనకి ప్రత్యేకించి చెప్తున్నారు. అలాగే కొన్ని రిఫరెన్సెస్ చూద్దాము. ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతంలో 7వ స్కందము 11వ అధ్యాయంలో 29వ శ్లోకం ఈ విధంగా చెప్పబడుతుంది. యా పతిం హరిభావేన భజేత్ శ్రీరివ తత్పర హరియాత్మన హరేర్లోకే పత్యా శ్రీరివ మోదతే. అంటే లక్ష్మీదేవి వలె భర్తను సేవించిన స్త్రీ
భక్తుడుగు ఆ భర్తతో పాటు తప్పక వైకుంఠమునకు వెడలి అచ్చట అత్యంత సుఖముగా గలరు. అంటే ఇక్కడ స్త్రీ భర్తను లక్ష్మీదేవి సేవించిన విధంగా సేవించాలంట. చూడండి, లక్ష్మీదేవి కోసం ప్రపంచ జనాలంతా, జీవులందరూ కూడా ఆవిడ కరుణ కోసం ఎదురు చూస్తుంటారు, ఆవిడ కోసం తపస్సు చేస్తారు, ఆవిడ యొక్క దయ కోసం అందరూ కూడా ఎదురు చూస్తుంటారు. కానీ ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుంది? భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మనం తెలివైన వారు అయితే భగవంతుని సేవించినట్టయితే ఖచ్చితంగా అక్కడ ఎక్కడైతే భగవంతుడు సేవింపబడతాడో ఆ గృహంలో ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది, లేకపోతే చంచలగా మారిపోతుంది. ఇక్కడ ఈ లక్ష్మీదేవి ఏ విధంగా అంటే స్త్రీ ఏ విధంగా ఉండాలని చెప్తున్నారు. లక్ష్మీదేవి వలె భర్తను సేవించిన స్త్రీ భక్తుడు ఆ భర్తతో పాటు తప్పక వైకుంఠమునకు వెడలి అసలు అత్యంత సుఖముగా జీవింపగలదు అని చెప్పేసి అంటున్నారు. భాష్యంలో ఏం చెప్పారు చూద్దాం. సాధ్వియగు స్త్రీకి లక్ష్మీదేవి యొక్క పతిపరాయణత్వమును ఆదర్శనీయమైనది. లక్ష్మీ సహస్ర శతసంభ్రమ సేవ్యమానం అంటే లక్ష్మీదేవిని ఆదర్శంగా తీసుకుని భర్తను సేవించాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ గోలోక బృందావనంలో లక్షల మంది లక్ష్మీదేవులు భగవంతుణ్ణి సేవ చేస్తూ ఉంటారు. అంటే ఈ లక్ష్మీదేవులందరూ కూడా భగవంతుడి సేవలో ఉంటారు అని చెప్పేసి అంటారు అని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. అనగా వైకుంఠలోకనందు విష్ణు భగవానుడు వేల కొలది లక్ష్మీ గణంచే అర్చింపబడుచుండును. అట్లే గోలోక బృందావనమునందు కూడా శ్రీకృష్ణ భగవానుడు లక్షల కొలది గోపికలచే అర్చింపబడును. స్త్రీ తన భర్తను లక్ష్మీదేవి వలె శ్రద్ధతో సేవింపవలను. పురుషుడు ఆదర్శనీయులకు భగవత్ సేవకుడు కాగా స్త్రీ లక్ష్మీదేవి వలె ఆదర్శనీయురాలకు పత్ని ఉండదు. ఇక్కడ ఈ పురుషుడు గురించి కూడా చెప్పబడింది. పురుషుడు ఏదో ఆర్థికంగానో లేకపోతే కీర్తివంతుడో అని చెప్పట్లేదు, ఇక్కడ భక్తుడుగా చెప్తున్నారు. అంటే భక్తుడు అంటే ఏంటి? శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవకుడు అని చెప్పేసి అంటున్నారు. ఇటువంటి సేవకుడికి భార్య ఎలా ఉండాలంటే లక్ష్మీదేవి విష్ణువు పూజించినట్టుగా, విష్ణువు సేవించినట్టుగా సేవించాలని చెప్పేసి అంటున్నారు. స్త్రీ లక్ష్మీదేవి ఆదర్శనీయురాలకు పత్ని అయి ఉండాలి. అప్పుడు ఆ భార్యాభర్తలు ఇరువురు ఎంతటి శ్రద్ధావంతులు దృఢ సంకల్పులవుదురనగా కలిసి పనిచేసి వారు నిస్సందేహంగా భగవద్ధామం వెడలగలరు. ఇక్కడ భగవంతుడి యొక్క భక్తుని యొక్క భార్య ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా చేసినట్టయితే వారి ఇరువురు కూడా భగవద్ధాముకు వెడలగలరు అని చెప్పేసి నిస్సందేహంగా చెప్పబడింది హియర్. ఈ సందర్భంగా శ్రీల మధ్వాచార్యులు తన అభిప్రాయం తెలిపి ఉన్నారు. హరిరస్మిన్ స్థిత ఇది స్త్రీణాం భర్తిరే భావన శిష్యానాం చ గురౌ నిత్యం శూద్రాణం బ్రాహ్మణాదిషు భృత్యానాం స్వామిని తథా హరిభావ ఉదీరత. స్త్రీ తన భర్తను భగవంతునిగా భావించవలను, అట్లే శిష్యుడు తన గురువు దేవుని దేవదేవునిగా వలన, శూద్రుడు బ్రాహ్మణుని దేవదేవుని వలన, సేవకుడు తన యజమానిని భగవంతుని వలన తలచవలను. ఈ ప్రకారము ప్రతి ఒక్కరూ స్వతహా భగవద్భక్తులు కాగలరు. అనగా ఈ రకమైన చింతన ద్వారా వారందరూ కృష్ణ భక్తి భావనాయుతులు కాదు. చూడండి, మొత్తం ప్రపంచమంతా ఏ విధంగా కృష్ణ భక్తి భావంలోకి రావాలో ఇక్కడ బాగా చక్కగా చెప్పారు. ఎవరైతే స్త్రీ తన భర్తను భగవంతుగా భావించారట, అట్లే శిష్యుడు కూడా, అంటే మనకి భర్త కూడా భక్తుడుగా కావాలని చెప్పేసి అన్నారు. అదేవిధంగా శిష్యుడు తన గురుదేవుని దేవదేవునిగా చూడవాలని చెప్పేసి అన్నారు. అలాగే శూద్రుడు బ్రాహ్మణుని దేవదేవునిగా చూడవాలని. అక్కడ బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఈ బ్రాహ్మణ గుణాలు కలిగి భగవంతుడి సేవలో ఉంటాడు చూసారు, అటువంటి బ్రాహ్మణుడికి శూద్రుడు కూడా సేవకుల్లా ఉండాలన్నారు. ఈ ప్రకారం ప్రతి ఒక్కరూ స్వతహాగా భగవద్భక్తులు కాగలని చెప్పబడింది. అంటే ప్రపంచమంతా కూడా శ్రీకృష్ణ భగవాని భక్తులుగా మారాలంటే ఇది ఎంత మంచి పద్ధతితో చక్కగా అర్థమవుతుంది. ఈ విధంగా మనకి ఈ శ్లోకంలో చెప్పబడింది. అంటే కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు సత్సంతానంతో వారు ఎలాగ శ్రీకృష్ణ భగవాని భక్తులుగా కావాలో చెప్పారు. తర్వాత ప్రపంచంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా దేవుని భగవంతునిగా చూస్తూ, బ్రాహ్మణి దేవునిగా చూస్తూ, యజమానిని దేవునిగా చూస్తూ సేవకుడు ఉండాలని చెప్పేసి ఈ విధంగా ప్రపంచ శాంతి ఏర్పడుతుందని చెప్పేసి చక్కగా వివరించారు ఈ శ్లోకంలో. అలాగే ఇంకొక శ్లోకం చూద్దాం.
మోహిత్ ప్రభు ఆ శ్లోకం వచ్చిందా, దొరికిందా? ఓకే, ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా మనం చూస్తాము, మనకి కృష్ణ భగవాన్ భార్యలు ఆ, ఏ విధంగా ఉండేవారు కృష్ణ భగవాన్తో. చూడు, రుక్మిణీదేవి కూడా కృష్ణ భగవాన్కి ఈ విధంగా కోరుకుంటుంది, నన్ను వివాహం చేసుకోమని కోరుతూ నన్ను నీ భార్యగా స్వీకరించుము, నేను నీ యొక్క దాసిగా ఉంటానని చెప్పేసి కోరుకుంటుంది. అక్కడ ఆ లేఖలో రాస్తారన్నమాట ఆవిడ, నన్ను తీసుకుని వెళ్ళి నన్ను వివాహం ఆడి నన్ను భార్యగా స్వీకరించు, నేను నీ దాసిగా ఉంటానని చెప్పేసి అంటారు. అదేవిధంగా రాణులందరూ కూడా చర్చించుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను ఒక రాణిగా ఎక్కడ కూడా వాళ్ళు భావించలేదు. నేను కృష్ణ భగవాని, ప్రతి రాణి కూడా కృష్ణ భగవాని సేవకురాలుగానే వారిగా డిస్క్రైబ్ చేసిన వారిగా చెప్పుకున్నారు. నేను రాణిగా కాకుండా కృష్ణ భగవాన్ సేవలో ఉంటాను. చూస్తుంటే మనకు అర్థమవుతుంది, వైదిక జ్ఞానం ప్రకారం వైదికంలో చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు భార్యకు ఈ విధంగా సేవ చేస్తూ భర్త యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి, అదేవిధంగా భర్త కూడా భార్యని పోషించాలి, రక్షించాలి అని చెప్పేసి చెప్తున్నారు, అంతేగాని బానిసగా చూడకూడదని చెప్పేసి చెప్పట్లేదు. ఈ విధంగా భార్యాభర్తల మధ్యన మంచి సత్సంబంధాలు ఏర్పడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే మొత్తం ప్రపంచంలోనే ప్రశాంతత ఏర్పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ప్రత్యేకించి ఇప్పుడు ఈ శ్లోకంలో చూసినట్టయితే వీరిద్దరూ కూడా భగవంతుడి రుచికిని ఆ కూతికి జన్మించిన సహోదరులు. కాకపోతే ఈ యొక్క యజ్ఞుడు దత్తత స్వీకరించబడ్డాడు, ఎవరి చేత? తండ్రి చేత. కాబట్టి ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడితే ఏమవుతుంది? మేనగోడలు అవుతుంది, మేనగోడలు సంథింగ్ ఆ విధంగా అవుతుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి ఈ ప్రశ్న ఉదయించవచ్చు, ఏంటి సహోదరులు కదా ఎలా పెళ్లి చేసుకున్నారని చెప్పేసి. కానీ ఇక్కడ మనం ఎవరి చరిత్ర చదువుకుంటున్నాం? భగవంతుడి యొక్క చరిత్ర. భగవంతుడు చెప్తాడు మనకి భగవద్గీతలో, ఏం చెప్తారు? జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును యథార్థముగా ఎరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తును జన్మించక నా శాశ్వత ధామమునే నన్నే పొందు. ఎవరైతే భగవంతుడు నిజంగా ఆయన పుట్టుక లేనివాడు అంటారు, కానీ జన్మ తీసుకుంటాడు. అలాగే ఆయన కార్యాలన్నీ కూడా పాప పుణ్య ఫలాల ఫలితంగా ఉండవు, కానీ ఆయన స్వరాటు కాబట్టి ఆయన మన యొక్క భక్తులను ఉద్ధరించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని నశింపజేయడానికి వస్తారు. కాబట్టి ఆయన చేసే కర్మలన్నీ కూడా పాప పుణ్యాల ఫలితంగా అనుభవించడానికి ఏముండవు. ఆయన చేసే అన్ని లీలలు. అటువంటి కర్మలన్నీ దివ్యాలని ఎవరైతే తెలుసుకుంటారో వారికి మళ్ళీ జన్మ ఉండదని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ భగవంతుడు చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఆ ప్రశ్నని మనకి మనసులోంచి తీసేయాలి. అంటే ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్తవ్యాపి భక్త హృదయంతరాత్మ. అంటే దేవాది దేవుడు తన శుద్ధ భక్తుల కొరకు నిత్యం అనేక దివ్య రూపాలను ధరించును అని చెప్పబడింది. ఈ వైదిక సత్యం భగవద్గీతలోని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుని చేత నిర్ధారించబడింది. కనుక వేదాలు మరియు భగవంతుని ప్రమాణాలను అనుసరించి ఈ సత్యం అంగీకరించి కాలమున తాత్విక భావకల్పనలతో వృధా చేయని వ్యక్తి అత్యుత్తమమైన పరిపూర్ణ ముక్త స్థితిని తప్పక సాధి. ఎవరైతే ఇటువంటి భగవంతుడి యొక్క లీలలు కానీ జన్మ కానీ ఇవన్నీ దివ్యాలని చెప్పేసి ఎవరైతే తలుసుకుని ఆయన లీలల్ని ఆనందిస్తారో వారు ముక్తికి తప్పక సాధించగలరని చెప్పేసి అంటున్నారు. అంతేగాని ఇటువంటి ప్రశ్నలు మనకి ఉదయించకూడదు. ఆ భగవంతుడు తర్వాత ఇంకో శ్లోకంలో చెప్తున్నారు, ఎలాగ చెప్తున్నారంటే, నా మాం కర్మాని లింపంతి నా మే కర్మఫలే స్పృహ
ఇతి మాం యోభిజానాతి కర్మభిర్ కర్మభిర్న స బధ్యతే. నన్ను ప్రభావితము చేయు కర్మ ఏదియూ లేదు, నేను కర్మఫలములను కూడా వాంఛింపను. నన్ను గూర్చిన ఈ సత్యమును ఎరిగిన వాడు కూడా కర్మఫలము చే బంధింపబడడు. భాష్యం చెప్తున్నారు, రాజు తప్పు చేయడు, లేక అతడు ప్రభుత్వ శాసనాలకు అతీతుడని తెలుపు భౌతిక జగత్తు సంబంధించిన రాజ్యాంగ శాసనాలు ఉన్నట్లుగానే మనకి రాజ్యాంగ శాసనాలు ఉంటాయి. రాజుకి ఈ శాసనాలకి అతీతుడు అనమాట. ఈ శాసనాల చట్టాలకి లోబడి ఉండడు రాజు. ఆ విధంగా భగవంతుడు కూడా ఇటువంటి నియమ నిబంధనలకి లోబడి ఉండడని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ భౌతిక జగత్తుకు భగవానుడే సృష్టికర్త అయినను అతడు ఈ భౌతిక జగత్తు కర్మలచే ప్రభావితుడు కాడు. అతడు సృష్టించిన సృష్టికి అతడు అతీతుడు. అతను ఈ సృష్టించాడు, దీనికి అతీతుడు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రకృతి వనరులపై ఆధిపత్యం వహించవలని ప్రకృతి చేత జీవులు వివిధ కామ్యకర్మ ఫలాలతో చిక్కుకుందరు. ఉదాహరణకు ఒక సంస్థ యజమాని కార్మికులు మంచి చెడు కర్మలకు బాధ్యుడు కాడు. ఆ కార్మికులే వాటికి స్వయంగా బాధ్యులు అవుతారు. అదేవిధంగా ఈ జగత్తులో జీవులందరూ తమ ఇంద్రియ భోగంకు సంబంధించిన కర్మలలో నెలకొని ఉంది. అట్టి కర్మలకు భగవాను చేత ఆదేశం ఇవ్వబడినవి కావు. ఏమైనా ఇంద్రియ భోగ పురోగతి. హరే కృష్ణ. ఓకే, ఇంతలో సమాప్తం. ప్రభు మీరేమైనా యాడ్ చేస్తారా? హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఒక్కొక్కసారి సరి అయిన వ్యక్తి లేరనుకోండి, ఆ వ్యక్తి బదులు అదనే వస్తారు. చూడండి, మనం చూస్తాం జనరల్గా మనకి రాజకీయంలో చూస్తే మనకి ప్రధానమంత్రి దగ్గర చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ప్రధానమంత్రికి చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఒక 30-40 పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. అంతమంది మంత్రుల్ని క్రియేట్ చేస్తారు ఆయన. ఒక్కొక్కసారి 2-3 పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గర ఉంటాయి. అంటే ఆయన సరి అయిన వ్యక్తి కనిపించకపోతే ఆ పోర్ట్ఫోలియో తన దగ్గర ఉంచుకుంటారు. అవునా? ప్రధానమంత్రి చేస్తూనే ఆయన ఫైనాన్స్ మినిస్ట్రీ చేస్తారు, సంథింగ్ అలా. అంటే ఆయన అవతరణకి తగినట్టు వ్యక్తి జీవి దొరకలేదనుకోండి, ఆయన అటువంటిప్పుడు ఆయనే స్వయంగా వస్తారు ఆనందం కోసం. ఇది ప్రత్యేకించి భగవంతుడి యొక్క కల్పంలో ఒకసారి వస్తారు భగవంతుడు. అదే బ్రహ్మదేవుడి కల్పంలో భగవానుడు ఎన్నిసార్లు వస్తారు? ఒకసారి కదా. అది స్వయంగా భగవంతుడు స్వయంగానే కృష్ణుడు వస్తారు. ఆయన అవతారం కాదు, స్వయంగా కృష్ణుడు కల్పంలో ఒకసారి, బ్రహ్మదేవుడి కల్పంలో ఒకసారి వస్తారు. అది ఇప్పుడు ప్రస్తుతం 5,000 సంవత్సరాల క్రితం వచ్చారు. మిగతావన్నీ కూడా భగవంతుడి యొక్క అవతారాలు. దాంట్లో అవతారాలు కూడా మనం చాలా రకరకాల అవతారాలు చూసుకున్నాం కదా. శక్తి అవశ్య అవతారం అని చెప్పేసి, యుగ అవతారాలు, కళా అవతారాలు, నెక్స్ట్ పురుషావతారాలు, లీలా అవతారాలు, అలాగని చెప్పేసి చెప్పుకున్నాం. వాటిలో ఈ విధంగా వస్తారు. అందుకనే అదేనే మీరు అడిగిన ప్రశ్న ఎందుకు. అంటే వారందరూ కూడా ఆధ్యాత్మికంగా బాగా ఎదిగినవారు, సిద్ధులు పొందినవారు. అంటే స్వయంభూమను అంటే ఆర్డినరీ పర్సన్ కాదు కదా. స్వయంభూమనువు వారి యొక్క ప్రజాపతులు అంటే బ్రహ్మదేవునికి సేవకులు. వాళ్ళు బ్రహ్మదేవుని నుంచి డైరెక్ట్గా స్వయంగా అంటే బయోలాజికల్ పేరెంట్స్ లేకుండా కూడా పుట్టినవారు స్వయంభూమను అంటే. ఆయనకి ఆ మాత్రం సిద్ధులుంటాయి, తెలిసే భగవంతుడి యొక్క సేవకులుగా భక్తులుగా ఉన్నటువంటి వారు కాబట్టి వారికి ఐడియా ఉంటుంది. ఇదంతా మనకు ముందరే తెలుసు కాబట్టి యజ్ఞుడు వస్తారని దత్తత స్వీకారంతోనే షరతునే పెళ్లి చేశారు. తర్వాత వారి కూడా పెళ్లి చేయడం జరిగింది. లక్ష్మీ నారాయణ ఇద్దరు కూడా సోదరులుగా వస్తున్నారు. ఈ విధంగా వారిని దత్తత తీసుకుని వారికి వివాహం కూడా చేయబడింది. ఇంకోటి ఈ శ్లోకంలో మనం చెప్పిన దానికి అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఎప్పుడైతే ఒకరికొకరు
భార్య ఎల్లప్పుడూ భర్తతో సంతృష్టి చెందినవాడు. అదే రీతిగా భర్తయు భార్యతో సదా సంతుష్టుడై యా ఇక్కడ వైదిక నాగరికత ప్రకారము భార్య అన్ని పరిస్థితుల యందును సంతుష్టిరాలై ఉండవలను. ఉమ్. వేదోపదేశమును అనుసరించి భర్త ఆమెను తగినంత ఆహారము ఆభరణములు వస్త్రములతో సంతృప్తిపరచవలను. ఆ రీతిని పరస్పర వ్యవహారములతో వారు సంతృష్టి చెందినచో సత్సంతానము కలగగలదు. ఉమ్. ఆ విధంగా సమస్త ప్రపంచమే శాంతిమయము కాగలదు. ఇంకొక ఉదాహరణగా చెప్పాలంటే రీసెంట్గా నేను విన్నది ఏంటంటే మన ఇక్కడ మందిరానికి ఒక మాతాజీ వస్తుంది మధ్యలో అప్పుడప్పుడు. ఆ మాతాజీ ఏంటంటే తను వివాహం చేసుకోవాలని ఎప్పుడైతే అనుకుందో సంబంధాలు చూడడానికి ఆ, అబ్బాయి వస్తాడు కదా, ఏమంటారు, పెళ్లి చూపులు చూడడానికి అబ్బాయి వచ్చినప్పుడు వాళ్ళ పెళ్లి చూపులు జరిగిపోయాయంట. మళ్ళీ తర్వాత అబ్బాయి తిరిగి వెళ్ళిపోతుంటే ఆ, అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిందనమాట. యాక్సిడెంట్ జరిగి కాళ్ళు విరిగిపోయాయి. అప్పటి వరకు వాళ్ళు ఇంకేం నిశ్చయించుకోలేదు. నిశ్చయించుకోవడం అంటే నిశ్చితార్థం జరగలేదు. జస్ట్ పెళ్లి చూపులు జరిగింది, సరైన అనుకున్నారు, వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయే మార్గంలోనే ఆయనకి యాక్సిడెంట్ జరిగి కాళ్ళు విరిగిపోయాయంట. సాధారణంగా ఇలా జరిగిందనుకోండి, అలాంటి వ్యక్తిని ఎవరైనా వివాహం చేసుకుంటారా? ఆ? పెళ్ళి తర్వాత భర్తకి ఏమైనా జరిగితేనే ఈ రోజుల్లో ఎన్ని రోజులు వీళ్ళని భరించాలనే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకు తన కర్మకి నేనెందుకు అనుభవించాలి? తన కర్మకి తను దుఃఖిస్తున్నాడు. తనకి కొందరికి ఏమంటారు, లైఫ్ టైం డిసీజెస్ రావచ్చు, లేకపోతే చాలా తీవ్రమైన అంటే ఇంకా జీవితం అంతా కూడా వాళ్ళు ఏం చేయలేరు అనే పరిస్థితిలో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుంటారనమాట. ఏమంటారు, అంటే తర్వాత అయినా సరే, ముందు తెలియకపోయినా సరే, తర్వాత జరిగినా సరే విడాకులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ మాతాజీ ఏం చేసిందంటే అక్కడ తనకి కాళ్ళు విరిగిపోయని తెలిసినా సరే, ఒకసారి అనుకున్నాం కదా, ఇంక పెళ్లి చూపులు జరిగాయి అనుకున్నాం కదా, ఇంక ఇద్దరిని ఒకరు పెళ్లి వివాహం చేసుకోవాలనుకున్నాం కాబట్టి చేసుకుంటానని చెప్పేసి ఆ మాతాజీ వివాహం చేసుకుంది. ఇప్పటికి కూడా చాలా సంవత్సరాలు జరిగిపోయింది అనమాట. యాక్చువల్లీ దాదాపు 30 సంవత్సరాలు ఏమైందంటే వాళ్ళ వివాహం జరిగి వాళ్ళిద్దరు ఆనందంగా ఉన్నారు. ఆమె ఇప్పుడు కూడా ఆయనకు సేవ చేస్తూ వాళ్ళందరూ ఆనందంగానే ఉన్నారనమాట. యాక్చువల్లీ అంటే ఇలా త్యాగం చేయడం అనేది చాలా అరుదు ఈ రోజుల్లో. అలాంటి సమాజం ఉన్నప్పుడు సమాజం ఇక్కడ ఈ శ్లోకంలో భాష్యంలో ప్రభుపాద చెప్పినట్టు ఆనందంగా ఉండగలరు అనమాట. యాక్చువల్లీ ఎలా ఆనందంగా ఉండగలరు అని చెప్పేసి అంటే అది ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అనమాట. యాక్చువల్లీ అంటే ఇప్పుడు సాధారణంగా వివాహం చేసుకున్న తర్వాత శారీరక సుఖాన్ని కోరుకుంటుంటారా? ఇలా శారీరకంగా ఫిట్గా లేని వాళ్ళని వివాహం చేసుకొని ఏం ఉపయోగం అని చెప్పేసి ఈ రోజుల్లో అందరూ ఆలోచిస్తారనమాట. కానీ కానీ ఆనందం అనేది కేవలం శరీరంతోనే కాదనమాట. ఆధ్యాత్మిక ఆనందాన్ని పక్కన పెట్టినా కనీసం భౌతిక ఆనందం గురించి ఆలోచించినా సరే అది కేవలం శారీరక ఆనందం పైనే ఆధారపడి ఉండదు. సో కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో పూర్తిగా శరీర ఆనందమే, అసలు ఆనందం అంటేనే శారీరక ఆనందం అనే భావనలో ఉన్నారనమాట. అది చాలా దురదృష్టం. ఇలాంటి వాళ్ళ ద్వారా ఎంతోమంది ఆదర్శాన్ని తీసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళని చూసి ప్రస్తుత సమాజానికి అలాంటి వాళ్ళు చాలా అవసరం. ఇది ఒక ఉదాహరణ, కానీ ఇలాంటి చరిత్రలు చాలా ఉన్నాయి. కొన్ని మనం ఉదాహరణగా చెప్పొచ్చు, కానీ అంత తీవ్రంగా కాకపోయినా ప్రతి ఒక్కరికి అలాంటి తీవ్రమైన సందర్భాలు అంటే అలాంటి తీవ్రమైన పరిస్థితులు ఎదురవ్వకపోవచ్చు. చిన్న చిన్న పరిస్థితుల్లోనైనా సరే కొంచెం సహనం ఓర్పు అనేది అలవాటు చేసుకుంటే సమాజం చాలా ఆనందంగా ఉంటుంది. యాక్చువల్లీ సమాజంలో అందరూ ఆనందంగా ఉండొచ్చు. చరిత్రలో చాలా సందర్భాలు ఉన్నాయి. ఇంకొకసారి ఎవరు అనేది పక్కన పెడితే ఇస్కాన్లోనే ఒక మాతాజీ భక్తి సాధన చేస్తూ ఉండేది. తన భర్తకు ఈ భక్తి అంటే ఇష్టం లేదనమాట. యాక్చువల్లీ భక్తి చేయడం అంటే ఇష్టం లేదు. ఎప్పుడు కూడా మద్యపానం సేవిస్తుండేవాడు, మాంసం తింటుండేవాడు, అసలు సహకరిస్తుండేవాడు కాదు. అయినా సరే మాతాజీ ఏం చేసిందంటే అంటే తనకు కావాల్సిన విధంగానే అన్నీ వంట చేస్తూ, అవసరమైతే మాంసమైనా సరే వండి పెడుతూ,
తను భర్త ఏది కోరుకున్నా సరే అవన్నీ కూడా చేసి పెట్టింది. ఆహ్, కానీ భర్త ఏంటంటే తను బ సాధన చేయడానికి అసలు సహకరించేవాడు. ఆమె రహస్యంగా సాధన చేసేదంట. కిచెన్‌లో ప్రభువుల వారి పుస్తకాలు పెట్టుకొని చదువుకునేదంట. తను లేనప్పుడు చూడకుండా లేనప్పుడు జపం చేసేదంట. అలా సాధన చేస్తుండేది. ఆయన మాత్రం మద్యపానం సేవించి వచ్చి చాలా శారీరకంగా హింసించేవాడంట. ఎంత దారుణంగా అంటే మన సినిమాలో చూపించినట్లు తాగే సిగరెట్‌తో శరీరాన్ని కాల్చడం. తర్వాత చివరికి ఒకరోజు బాగా, బాగా కొట్టాడంట. బాగా కొట్టాడట అంటే ఒక కర్ర నోట్లో పెట్టేసి మరీ కొట్టాడంట. రక్తం వచ్చే విధంగా. అది ఇంకా మనం సినిమాలో ఏంటంటే పోలీసులు దొంగల్ని శిక్షించడం లాంటిదనమాట యాక్చువల్లీ. అలా చేసినా సరే అప్పటి వరకి చాలా అంటే అంతకుముందు ఎన్ని సార్లు హింసించినా సరే తను కుట్ తల్లిదండ్రుల దగ్గరికి కంప్లెయింట్ చేయలేదనమాట యాక్చువల్లీ. తల్లిదండ్రులు నువ్వొచ్చేయని చెప్పినా సరే ఆమె ఎప్పుడు వెళ్ళలేదంట. ఒకసారి నేను వివాహం చేసుకున్నాను. ఇంకా జీవితం అంతా కూడా నా భర్త దగ్గరే ఆయనకే సేవ చేస్తానని అలానే ఉండిపోయిందంట. చివరికి ఒకసారి ఇంకా ఇలా మరీ ఎక్కువ హింసించేసరికి అప్పుడు ఆహ్, పుట్టింటికి వెళ్ళిందంట తల్లిదండ్రుల దగ్గరికి. అయినా సరే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చిందంట. అంటే మళ్ళీ ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చిందంట. అప్పుడు ఆయన మారిపోయాడంట. ఏంటి అసలు నేను ఇంత చేసినా సరే ఇంత సహనం ఎలా వచ్చింది? ఏంటి అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయి ఆయనలో మార్పు మొదలైందంట. మార్పు మొదలయ్యి అసలు ఏంటి అని చెప్పేసంటే అప్పుడు ఆమె ప్రభువుల వారి బోధనలన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టిందంట. ఇంకా నాకిలా ప్రభువుల వారు చెప్పారు. ఆహ్, ఎన్ భర్త ఎలాంటి వాడైనా సరే సహించాలి. ఇంకా ఒకసారి మన కర్మ ప్రకారం మనకి భార్యాభర్తలు లభిస్తారు. కుటుంబం తల్లిదండ్రులందరూ కూడా పిల్లలందరూ కూడా మన కర్మ ప్రకారం లభిస్తారు. వాళ్ళని మనం సహించాల్సిందే. సో, జీవితమంతా వాళ్ళను ఓర్పుగా వాళ్ళకి సేవ చేయాల్సిందే అని చెప్పారు ప్రభువుల వారు. అని చెప్పేసి ఇంకా ప్రభువుల వారి బోధనలన్నీ కూడా చెప్పేసరికి ఆయనలో మార్పు కలిగిందంట. ఇంతలో ఆయన కూడా భక్తిని స్వీకరించి సాధన చేయడం మొదలుపెట్టాడంట. కొన్ని రోజుల తర్వాత అసలు వాళ్ళ ఇంట్లోనే సత్సంగాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాడంట. భక్తులందరూ కూడా మా ఇంటికి రావాలి, మా ఇంట్లోనే కార్యక్రమాలు జరపాలి. ఇప్పుడు మామూలుగా ఇస్కాన్ అంటే భక్తి వృక్షాస్ చేస్తుంటాం కదా! మా ఇంట్లో చేయాలని చెప్పేసి తను వంట చేసేదంట. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే లేదు లేదు నేనే వంట చేస్తానని ఆయన వంట కూడా నేర్చుకొని అందరికీ భక్తులకి వంట చేయడం మొదలుపెట్టాడంట. సో, అది చాలా అరుదు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఇంత తీవ్రంగా అందరికీ పరిస్థితులు రాకపోవచ్చు. కానీ కొన్ని కొన్ని కొంచెం కొద్దిపాటిగైనా సరే అంటే అంత తీవ్రంగా ఎవరు ప్రవర్తించకపోవచ్చు. హ్మ్. కానీ పరిస్థితుల దృష్ట్యా కొన్ని కొన్ని సార్లు కొందరు అసహనానికి గురై భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇతరులతో అంటే భార్యతో, భార్య భర్తతో కొన్ని కొన్ని సార్లు అసహనంతో ఆహ్, ఏమంటారు ప్రవర్తన సరిగా ఉండకపోవచ్చు. అయినా సరే ఇంకొకరు సహిస్తే ఆ సంబంధాలనేవి కొంచెం అంటే ఇతరులకు ఆదర్శంగా ఉన్నట్లుంటుంది. వాళ్ళు కూడా కొద్ది కాలం తర్వాత అర్థం చేసుకొని ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటదనమాట. అలా కాకుండా విడాకులే ప్రతి సమస్యకి పరిష్కారం కాదు. దురదృష్టం ఏంటంటే విడాకులనేవి చాలా తీవ్రమైన పరిస్థితుల్లో అనుమతించబడింది. ఒకప్పుడు కొందరు అలా అసలు శాస్త్ర ప్రకారం అది అనుమతించబడలేదు. కానీ ఇంకా ఈ మధ్యలో ఏంటంటే ప్రతి చిన్న సమస్యకి కూడా విడాకులు తీసుకోవడం మొదలుపెట్టారనమాట యాక్చువల్లీ. సో, అది సరైంది కాదనమాట. హరే కృష్ణ. ఎవరు ఆన్లైన్లో హ్యాండ్ రైజ్ చేస్తారు కదా. I had a question on like this Puranas. Like actually, yesterday I was approaching one person to take Bhagavatam. So whatever Vamshi Prabhu said yesterday, like he asked about Puranas. Like we have so many Puranas. Like what are the sequence? Which one has come first and all. So as Vamshi Prabhu said, I said the Bhagavata, Srimad Bhagavatam is the first Purana which Krishna has told to Brahma with Chatushloki Bhagavatam we have. But they were telling then we had the Bhagavatam already, then why we need other Puranas like Padma Purana or other Puranas. So, and also if we have, then what is the sequence of those Puranas and why we are having those Puranas? So, is there any reference or what we have to tell when they ask this type of questions? Okay, maybe.
దానికి ఒక సీక్వెన్స్ అంటూ ఏం లేదు. ఒకే సీక్వెన్స్ అంటూ ఏం లేదు. పురాణాలన్నీ కూడా హరే కృష్ణ. సో ఒకే సీక్వెన్స్ అంటూ ఏం లేదు. పురాణాన్ని 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాలు కూడా సాధారణంగా ఏం చెప్తారంటే 6 పురాణాలు సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఉద్దేశించబడ్డాయి. 6 పురాణాలు రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఉద్దేశించబడ్డాయి. 6 పురాణాలు తమోగుణంలో ఉన్న వాళ్ళకి ఉద్దేశించబడ్డాయి అనమాట యాక్చువల్లీ. అంటే కానీ భాగవతం అనేది అది అమల పురాణం. గుణాలకు అతీతమైనదనమాట. అయితే తమోగుణంలో ఉన్న వాళ్ళకి ఉద్దేశించబడిన పురాణాల్లో ఉన్న నియమాలు పాటించడం ద్వారా వాళ్ళు అంటే తమోగుణంలో ఉన్నవాళ్ళు రజోగుణంలోకి ఉద్ధరించబడతారు. రజోగుణంలో ఉన్నవాళ్ళు రజోగుణం ఉన్న వాళ్ళకి ఉద్దేశించబడిన పురాణాలలో ఉన్న నియమాలు పాటించడం ద్వారా సత్వగుణంలోకి వస్తారు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు సత్వగుణంలో ఉన్న పురాణాలలో ఇవ్వబడిన నియమాలు పాటించడం ద్వారా శుద్ధ సత్వానికి వస్తారు అనమాట. అలా చెప్పవచ్చు. అంతేగాని అంటే భాగవతం ఉన్న తర్వాత మిగతా పురాణాలు ఎందుకు చెప్పారంటే మరి అందరూ ఒకే స్థాయిలో ఉండరు. ఒకే స్థాయిలో ఉండరు. ఎలాగైతే తరగతిలో అందరూ ఒకే స్థాయిలో విద్యార్థులు ఉండరు కదా! వాళ్ళకి జ్ఞానానికి తగినట్లు విద్య బోధించినట్లు ఈ శాస్త్రాలు కూడా ఏంటంటే వ్యక్తి యొక్క గుణాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి నియమాలు ఇస్తున్నాయి అన్నమాట. అలా వాళ్ళకి వివరించవచ్చు. కానీ భాగవతం అనేది అమల పురాణం అన్నిటికంటే ఉన్నతమైంది. Hope this answers your query. That's what. There is no sequence as it is. సీక్వెన్స్ ఏమి లేదు. హరే కృష్ణ. కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.